హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. డేట్స్ ఏమో 2 నెలలు అంటే 60 రోజులు, కానీ రెమ్యూనరేషన్ మాత్రం 100 కోట్లు. ఎస్, ఓ బిగ్ రీజనల్ ఫిలిం తీసేంత రెమ్యూనరేషన్ను బాలీవుడ్ అప్కమింగ్ ఫిలిం వార్ 2 కోసం తీసుకుంటున్నారట హృతిక్ అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇద్దరూ కలిసి 50 కోట్ల రూపాయలను ఈ సినిమాలో యాక్ట్ చేసేందుకు వసూలు చేస్తున్నారట. ఇక యష్ రాజ్ స్పై యూనివర్స్లో భాగంగా మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోందట. ఇప్పటికే హృతిక్ ఈ మూవీ టీంతో జాయిన్ అయ్యి యాక్షన్ సీక్వెన్సెస్లో పాల్గొంటున్నారట. తారక్ కూడా ఇవాళ రేపో వెళ్ళి హృతిక్తో జాయిన్ అవ్వనున్నారట. డీఫేక్ వీడియోలు హీరోయిన్లను దారుణంగా ఇబ్బంది పెడుతున్నాయి. వారిని నెట్టింట కాస్త తప్పుగా ప్రొజెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక ఇప్పటికే డీఫేక్ వీడియోతో ఓ రేంజ్లో డిస్టర్బ్ అయిన రష్మిక మరోసారి డీఫేక్ గాల బారిన పడింది. మరో డీఫేక్ వీడియోతో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మునుపటిలాగే ఈ వీడియోలో కూడా కాస్త ఓవర్గా ఉండడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. మరోసారి డీఫేక్ టెక్నాలజీని బ్యాన్ చేయాలనే టాక్ వచ్చేలా చేస్తోంది. ఎట్ ప్రెజెంట్ తన పెండింగ్ యాడ్ షూట్స్తో జక్కన్న మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతో కాస్త బిజీగా ఉన్న మహేష్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటున్నారు. తన ఫీలింగ్స్ను దాపరికం లేకుండా షేర్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలోనే జక్కన్న తనేడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేసిన ప్రేమలు మూవీపై తాజాగా తన రివ్యూ ఇచ్చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సినిమా చూసి నవ్వా, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ కూడా చేశా అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు. కింద నుంచి పైకి చాలా కష్టపడి ఎదిగిన కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా ఎమోషనల్ అయ్యారు. తనకు జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యల తాలూకు బాధలు తనను వెంటాడుతున్నాయని అన్నారు. ఆ సమస్యలను బాధలను పంచుకోవడానికి నాన్న కానీ అన్న కానీ లేరని, కానీ వాళ్లను మీలో చూసుకుంటున్నా అంటూ అభిమానులతో ఎమోషనల్గా చెప్పారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇప్పుడు తేజ సజ్జా నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. బీజేపీ బడా నేత అమిత్ షాను నేరుగా కలవడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. టాలీవుడ్ హీరోస్ చరణ్, తారక్ తర్వాత అమిత్ షాను కలిసిన మరో తెలుగు హీరోగా ఇప్పుడు ట్యాగ్ వచ్చేలా కూడా చేసుకున్నాడు. ఇక పొలిటికల్ మీట్లో భాగంగా హైదరాబాద్కు వచ్చిన అమిత్ షాను తేజ సజ్జా మాత్రమే కాదు, హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా కలిశారు. ఆయనకు హనుమాన్ జ్ఞాపికను కూడా అందజేశారు. మంజుమల్ బాయ్స్ మల్లువుడ్లో రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. దాదాపు 150 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ హిట్ సినిమా పైనే షాకింగ్ కామెంట్స్ చేశారు కోలీవుడ్ స్టార్ రైటర్ జయమోహన్. ఈ సినిమా పరమ చెత్త సినిమా అంటూ ఏకిపారేశారు. కేరళ మేకర్స్ లోఫర్స్ అంటూ దారుణంగా విమర్శించారు. తప్పదాగి నిషేధిత ప్రాంతంలోకి వెళ్ళి లోయలో పడటాన్ని చాలా గొప్పగా చూపించడం ఓ చెత్త పనంటూ డైరెక్టర్పై గరమయ్యారు. పుష్ప సినిమాకి ఇచ్చిన హిట్ సాంగ్స్ అండ్ బీజిఎంస్తో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న దేవి ఆ సినిమా సాంగ్స్ గాను ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డును కూడా అందుకున్నాడు. ఎట్ ప్రెజెంట్ పుష్ప 2 సూర్య కంగువా సాంగ్స్ కంపోజింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే తన గురువు ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తన స్టూడియోకు వచ్చారంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు డిఎస్పీ. అయితే ఆ ఫోటోల్లోనే దేవి మునుపటిలా కాకుండా బక్కచెక్కి ముఖంలో కల లేకుండా కనిపించారు. దీంతో దేవికి ఏమైంది, ఇలా మారిపోయారేంటి అంటూ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. దేవి మునుపటి ఫోటోలను ఇప్పటి ఫోటోలను కలిపి నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. కోలీవుడ్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్స్లో సూర్య జ్యోతిక ఒకరు. ఎట్ ప్రెజెంట్ వారి సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ ఆస్తుల గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అకార్డింగ్ టు ఆ న్యూస్ స్టార్ హీరో సూర్య ఆస్తి కంటే భార్య జ్యోతిక ఆస్తే ఎక్కువట. సూర్య కంటే దాదాపు 125 కోట్ల వరకు ఎక్కువగా ఆస్తులను కూడేసిందట జ్యోతిక. అయితే ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. అత్తారింటికి దారేది పలుకే బంగారం అయ్యే ఫేమ్ అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి పేరుతో మోసం చేసిందని ఆరోపించాడు శ్యామ్ కుమార్. మ్యాట్రిమోనీ ద్వారా 2023 సెప్టెంబర్లో నటి ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న తాను ఆ తర్వాత ఐశ్వర్య ఎఫ్ఐఆర్ తెలిసి షాక్ అయ్యానన్నాడు. ఈ విషయం తనకు తెలియడంతో విడాకులు ఇవ్వాలంటూ తనను బెదిరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను విడాకులకు ఒప్పుకోకపోవడంతో తనపై తన కుటుంబంపై కేసులు పెట్టి రోడ్డున పడేసిందని ఎమోషనల్ అయ్యారు.